ఆన్ సేయింగ్ ప్లీజ్. దీన్ని రాసిన వారు ఏజీ గార్డ్నర్. ఎవరైనా మీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మీకు ఏమనిపిస్తుంది? అతని మీద ఫిజికల్ అటాక్ చేయాలనిపిస్తుంది. మీరు నిజంగా అలా చేస్తే చట్టం మీకు మద్దతిస్తుందా? ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే ఈ వ్యాసంలో ఏజీ గార్డ్నర్ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనతో షేర్ చేసుకుంటున్నాడు. ఒక ఆఫీస్ లిఫ్ట్లో లిఫ్ట్ మ్యాన్ తనతో దురుసుగా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడిని లిఫ్ట్ నుండి బయటికి తోసేశాడు. ఎందుకంటే ఆ ప్రయాణికుడు లిఫ్ట్లోకి ప్రవేశించి టాప్ ప్లీజ్ అనడానికి బదులుగా టాప్ అని అన్నాడు. ప్లీజ్ అనే ఒక పదం లేకపోవడంతో లిఫ్ట్ మ్యాన్కి కోపం వచ్చింది. ఇక పరిస్థితి ఊహించండి. అలా ప్రవర్తించినందుకు అతనికి జరిమానా విధించబడింది. చట్టం కర్టెసీస్ అంటే మర్యాదలను పట్టించుకోదు. లిఫ్ట్ మ్యాన్ హింసకు పాల్పడడం మాత్రమే పట్టించుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే మర్యాద లేకుండా ప్రవర్తించడం, దురుసుగా ప్రవర్తించడం నేరం కాదు. కానీ ఎవరిపైన అయినా దాడి చేయడం, కొట్టడం లేదా తోసివేయడం నేరం. ఎప్పుడైనా ఒక దొంగ మన ఇంట్లోకి జొరబడితే మనం ఎదురు దాడి చేసి అతన్ని కొట్టవచ్చు. అది కూడా రీజనబుల్ వైలెన్స్తో మాత్రమే. అది సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా మనతో అవమానకరంగా లేదా దురుసుగా మాట్లాడితే మనం పిడికిలతో పిడిగుద్దులు కొడుతూ రియాక్ట్ కావడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే అందరూ అలా రియాక్ట్ అవుతే నగరం మొత్తం పిడిగుద్దులతో నిండిపోతుంది. ఎవరైనా ముఖం చిట్లించడం లేదా కఠినంగా మాట్లాడడం వల్ల రియాక్ట్ అయి కొట్టుకుంటూ పోతే నగరపు డ్రైనేజీలలో పారేది నీరు కాదు, రక్తం. చట్టం మిమ్మల్ని హింస నుండి రక్షిస్తుంది, దురుస్తుతనం నుండి కాదు. మీకు నచ్చినంత దురుసుగా లేదా అమర్యాదకరంగా ప్రవర్తించవచ్చు. మీకు జరిమానా వేయరు, జైల్లో పెట్టరు. కేవలం జనం మిమ్మల్ని బూరిష్ పీపుల్ అంటే దుర్మార్గులు అని పిలుస్తారు. దట్స్ ఆల్. కాబట్టి మనం దురుసుగా ప్రవర్తించడం మంచిదేనా? అస్సలు కాదంటాడు గార్డ్నర్. ఏజీ గార్డ్నర్ దురుస్తనాన్ని సమర్థించడం లేదు. చట్టం మనల్ని మర్యాదగా ఉండమని బలవంతం చేయలేదు. ప్లీజ్ అని అనడం ఒక ఆప్షన్, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ. చట్టబద్ధమైంది కాదు. నిజమే, మనమందరం మర్యాదగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం. కానీ ఎవరైనా మన భావాల్ని గాయపరిచిన మాత్రాన చట్టం వారిని శిక్షించాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా మీ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే గుర్తుంచుకోండి, మీరు వారిని లిఫ్ట్ నుండి బయటికి తోసివేయకండి. మీరు వారికంటే కొంచెం మెరుగ్గా మర్యాదగా ఉండడానికి ప్రయత్నించవచ్చు. ఎవరైనా మనల్ని ఫిజికల్గా అటాక్ చేస్తే అది హాని అనుకుంటాం, అదే మనల్ని బాధిస్తుంది అని అనుకుంటాం. కానీ అది నిజమేనా? ఏజీ గార్డ్నర్ ఇలా అంటాడు, ఎవరైనా మనల్ని ఫిజికల్గా గాయపరిస్తే ఆ గాయం కొద్ది రోజుల్లో మానిపోతుంది. కొన్నిసార్లు ఒక చిన్న అవమానం, ఆ చిన్న అవమానం కూడా ఫిజికల్ అటాక్ కంటే ఎక్కువ రోజులు మనల్ని బాధపెడుతుంది. ఒక దురుసు మాట, మనల్ని తిరస్కరించే స్వరం, ఇవి మన సెల్ఫ్ రెస్పెక్ట్ని తీవ్రంగా గాయపరుస్తాయి. ప్లీజ్ అనే సాధారణ మాట కూడా నిరాకరించబడిన లిఫ్ట్ మ్యాన్ బహుశా తన గౌరవానికి అవమానం జరిగిందని భావించి ఉండవచ్చు. అతను తిరిగి కొట్టలేకపోయాడు, ఎందుకంటే అది చట్టబద్ధం కాదు కాబట్టి అతను ఆ ఒక్క అవమానం గురించి రోజంతా బాధపడుతూ ఉండవచ్చు. మరియు బహుశా తనకు తెలియకుండానే ఆ నిరాశను లేదా కోపాన్ని సాయంత్రం తన భార్య మీద ప్రదర్శించవచ్చు. ఇక్కడే గార్డ్నర్ ఒక పవర్ఫుల్ ఐడియా గురించి చెప్తారు. బ్యాడ్ మేనర్స్ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఇలాంటి అంటువ్యాధులు తొందరగా వ్యాపిస్తాయి. మనకంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు మనతో దురుసుగా ప్రవర్తిస్తే మనం తిరిగి వారితో అలా ప్రవర్తించలేము. ఆ కోపాన్ని మరియు నిరాశను మన కింది స్థాయి వారిపై
ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ విధంగా ఆ చెడు మానసిక స్థితి లేదా కోపం జలపాతంలా కిందికి ప్రవహిస్తుంది. ఒకరి మానసిక స్థితి మిగతా వారిపై ప్రభావం పడుతుంది. సర్ యాంథోనీ అబ్సల్యూట్ అనే ఒక పాత నాటక పాత్ర తన కొడుకు కెప్టెన్ అబ్సల్యూట్పై కోపంగా అరుస్తాడు. అప్పుడు ఆ కెప్టెన్ ఏం చేస్తాడు, తన సొంత సేవకుడు ఫ్యాగ్ అనేటువంటి వ్యక్తిపై ఆ కోపాన్ని చూపిస్తాడు. మరి ఫ్యాగ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఒక పేజ్ బాయ్పై, అంటే ఒక ఉద్యోగి, పేజ్ బాయ్ అనే ఒక ఉద్యోగిపై ఆ కోపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ ఉదాహరణ ద్వారా రచయిత చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఒక వ్యక్తి బాధను వేరొకరిపై ప్రదర్శిస్తే అది సమాజం మొత్తం కూడా వ్యాపిస్తుంది అని. ఇది చైన్ రియాక్షన్. చెడు ప్రవర్తన సామాజిక నిచ్చెనపై ఎలా ప్రయాణిస్తుందో చూపిస్తుంది. తండ్రి నుండి కొడుకు, కొడుకు నుండి సేవకుడికి, ఆ క్రమంలో అంతకంటే తక్కువ స్థాయి వ్యక్తికి, ఇలా ప్రతి వ్యక్తి తమ నిరాశను, అసహనాన్ని మరొకరికి బదిలీ చేస్తారు. ఈ దురుస్తనం ఇళ్లలో, కార్యాలయాల్లో, వీధుల్లో ప్రవహిస్తుంది. రచయిత ఇలా చెబుతున్నాడు, అరుదైన సందర్భాల్లో ఒక స్త్రీ తన భర్త వల్ల శారీరకంగా గాయపడవచ్చు. దీన్నే బ్లాక్ ఐ అని అంటారు. అతను సాధారణంగా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా, కానీ పోల్చి చూస్తే శారీరకంగా గాయపడకుండా మానసికంగా ప్రతిరోజు బాధపడే స్త్రీలు వందల మంది ఉన్నారు. ఈ స్త్రీలు ఎల్లప్పుడూ కోపంగా, విచారంగా లేదా మానసికంగా ఇబ్బంది పెట్టే భర్తలతో జీవిస్తారు. వారి భర్తలు కొట్టరు, కానీ వారి నిరంతర నిశ్శబ్దం, చిరాకు లేదా బాధ పెట్టే ప్రవర్తన భార్యల జీవితాన్ని దుర్భరం చేస్తుంది. అలాంటి స్త్రీలు ఏజీ గార్డ్నర్కి అమరవీరుల్లా కనిపిస్తారు. ఫిర్యాదు చేయకుండా చాలా కాలం పాటు నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటారు. ఒకరి చెడు మానసిక స్థితి లేదా మొరటు ప్రవర్తన వల్ల కలిగే భావోద్వేగ నొప్పి చాలా సాధారణం. అది శారీరక వేధింపుల కంటే కూడా బాధకరమైనది కావచ్చు. చట్టం మన ప్రవర్తనను నియంత్రించలేదన్నది ముఖ్యమైన అంశం. మనం ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఎలా స్పందించాలి అనే విషయాల్లో రియాక్ట్ కావడానికి చట్టానికి హక్కు లేదు. కాబట్టి ఈ ఎస్సేలో మెసేజ్ చాలా సింపుల్. మనకి మంచి ప్రపంచం కావాలంటే ఈ చైన్ని బ్రేక్ చేయాలి. వేరొకరు మీతో దురుసుగా ప్రవర్తించినప్పుడు దానికి మీరు ప్రభావితం కాకూడదు. అలాంటి వారిపై కైండ్నెస్ చూపించండి వీలైతే. అలా మీరు ప్రవర్తిస్తే ఈ చైన్ని బ్రేక్ చేయవచ్చు. లిఫ్ట్ మ్యాన్ ఒక వ్యక్తిని బయటికి తోయడం చట్టపరంగా తప్పు. కానీ నిజాయితీగా ఆలోచిస్తే మనలో చాలామంది లిఫ్ట్ మ్యాన్ పట్ల సింపతితో ఫీల్ అవుతాం. ఎందుకనంటే మనందరికీ తెలుసు ప్రవర్తన ముఖ్యమని. ఏ చట్టం కూడా నిన్ను ప్లీజ్ అనమని బలవంతం పెట్టదు. కానీ సమాజానికి ఒక ఆర్డర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి పవిత్రమైనది, పురాతనమైనది. గౌరవాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని తీసుకోవాలి. ప్లీజ్ మరియు థ్యాంక్ యూ అనేవి కేవలం పదాలు కావు. అవి ఎదుటివారు మన పట్ల చూపించే కైండ్నెస్కి, వారి కోఆపరేషన్కి, వారు మన పట్ల చూపించే వెచ్చని భావాలకి మనం చెల్లించే కరెన్సీ లాంటిది. ఈ పదాలు లేకపోతే లైఫ్ ఒక పవర్ గేమ్ అవుతుంది. ఆర్డర్స్, కమాండ్స్, ఈగోలు, వీటితో జీవితం చప్పగా సాగుతుంది. మనం ప్లీజ్ అనే పదం ఉపయోగిస్తున్నామంటే ఎదుటివారిని మనతో ఈక్వల్గా భావిస్తున్నామని అర్థం, సర్వెంట్స్గా కాదు. గార్డినర్ ఇక్కడ ఒక బస్ కండక్టర్ యొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నారు. అందరూ కండక్టర్స్ పర్ఫెక్ట్గా ఉండరు. కొంతమంది దురుసుగా ఉంటారు. ప్రయాణికులపై కేకలు వేస్తారు. వారిని శత్రువుల్లాగా చూస్తారు. కానీ చాలామంది బస్సులోకి వరదలాగా వచ్చే జనాన్ని చాలా సహనంతో హ్యాండిల్ చేస్తారు. చిరునవ్వుతో వారిని పలకరిస్తారు.
ఇలాంటి ప్రవర్తనను గార్డ్నర్ అప్రిషియేట్ చేస్తాడు. అలాంటి ట్రైనింగ్ ఆ కండక్టర్లకు ఇచ్చినందుకు బస్సు కంపెనీలకు థ్యాంక్స్ చెప్తాడు. ఇలాంటి చిన్న ప్రయత్నం మన ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాదు, మంచి సమాజాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని గౌరవంగా చూసుకునే ప్రతిసారి మీరు దాన్ని ఇతరులకు అప్పగించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మీరు లిఫ్ట్ను ఉపయోగించినప్పుడు కానీ, బస్సులో ప్రయాణించినప్పుడు కానీ, లేదా ఎవరైనా సహాయం అడిగినప్పుడు కానీ సర్వీస్ చేయండి, సర్వీస్ను పొందండి, అంగీకరించండి. ప్లీజ్ అని చెప్పండి, థ్యాంక్స్ అని చెప్పండి. అలా చెప్పడానికి మీరు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక యంత్రం స్మూత్గా నడవడానికి మనం ఏం చేస్తాం? ఆయిల్ వేస్తాం. మన జీవితాలు ప్రశాంతంగా నడవడానికి ప్లీజ్ మరియు థ్యాంక్ యూ అనేటువంటి పదాలు వాడుతూ ఉండాలి. అవి ఆయిల్ లాగా పనిచేస్తాయి. లేకపోతే జీవితంలో కీచుమనే శబ్దం వస్తుంది. ఎప్పుడన్నా మీరు పర్సు మర్చిపోయి బస్ ఎక్కారా? అది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. కండక్టర్ మిమ్మల్ని అదోలా చూస్తాడు. కండక్టర్ బస్సులోంచి ఒక్కోసారి గెంటేస్తాడు బయటికి. కానీ ఓ రోజు పర్సు మర్చిపోయి బస్సు ఎక్కిన గార్డ్నర్కి వేరొక అనుభవం ఎదురైంది. కండక్టర్ నవ్వుతూ ఇలా అన్నాడు, పర్వాలేదు సార్, మీరు బస్సు దిగాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నవ్వుతూ అడిగాడు. అతను ఎలా అడిగాడంటే, హాంకాంగ్కి వెళ్తా అన్నా కూడా టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా అడిగాడు. లక్కీగా గార్డ్నర్ ప్యాంట్ జేబులో ఒక షిల్లింగ్ దొరికింది. టికెట్కు డబ్బులు పే చేశాడు. ఇక్కడ విషయం డబ్బులు పే చేయడం కాదు, ఒక దయతో కూడిన ప్రవర్తన. ఆ కండక్టర్ ప్రవర్తన రచయితను ఆ రోజు మొత్తం కూడా ఆనందంతో ఉంచింది. కొన్ని రోజుల తర్వాత అదే కండక్టర్ అనుకోకుండా గార్డ్నర్ పాదం మీద కాలు వేశాడు. బాధగా ఉందా అడిగాడు కండక్టర్. అవునని చెప్పాడు రచయిత. కానీ అతను క్షమాపణ చెప్పిన విధానం, అతను ప్రదర్శించిన నిజమైన ఆందోళన మరియు వెచ్చని జోక్తో గార్డ్నర్ అతన్ని తక్షణమే క్షమించేలా చేశాయి. ఆ తర్వాత గార్డ్నర్ అతన్ని నిశ్చితంగా గమనించడం ప్రారంభించాడు. ఈ కండక్టర్ మర్యాద కంటే చాలా గొప్పవాడు. అతను సాధారణమైన వాడు కాదు. వర్షంలో ప్రయాణికులు ఒకవేళ వస్తే బస్సులో వాళ్ళకి సీట్లు ఫైండ్ అవుట్ చేయడంలో సహాయం చేస్తాడు. యువకులతో జోక్ చేస్తాడు, వృద్ధులను ఓదారుస్తాడు, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అతను ఒక కళ్ళు లేని వ్యక్తిని బస్సు నుండి దిగడానికి సహాయం చేస్తాడు. అతన్ని రోడ్డు కూడా దాటిస్తాడు. అలాంటి కండక్టర్తో బస్సు ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ కండక్టర్ కేవలం తన వృత్తిని మాత్రమే నిర్వహించడం లేదు, ఇంకా ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తన ప్రవర్తన ద్వారా బోధిస్తున్నాడు. అది సింపుల్ బస్ జర్నీ కాదు, ఎలా ప్రవర్తించాలో నేర్చుకునే ఒక పాఠం. బ్యాడ్ మేనర్స్ ఎలాగైతే అంటువ్యాధో గుడ్ మేనర్స్ కూడా అలాగే. మనతో ఎవరన్నా దురుసుగా మాట్లాడితే మనం దురుసుగా మాట్లాడతాం. తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత రోజులో మిగతా కాలాన్ని మొత్తం మనం నాశనం చేసుకుంటాం. ఎవరైనా నవ్వుతూ పలకరిస్తే మనము నవ్వుతూ పలకరిస్తాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తాం. ఈ కండక్టర్ నడుస్తున్నటువంటి ఒక ఫైన్ డే లాంటివాడు. అతని సహనం, అతను చూపే దయ, అతని చిరునవ్వుతో కూడిన పలకరింపు అతని చుట్టూ ఉన్న వారిని ఆహ్లాదపరుస్తాయి, తను చేసే వృత్తిని సులభం చేస్తాయి. విచారకరమైన విషయం ఏంటంటే గార్డ్నర్ తన మార్గంలో ఈ కండక్టర్ని తర్వాత చూడలే. కానీ ఈ ఉల్లాసభరితమైన వ్యక్తి ఇప్పుడు వేరే వీధిలో ఆనందాన్ని వ్యాపింపచేస్తున్నాడని రచయిత ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచానికి మరింత సూర్యరశ్మి అవసరం. తాను ఈ వ్యాసాన్ని ఒక తెలియని బస్ కండక్టర్కి నివాళిగా రాశానని గార్డ్నర్ గర్వంగా ఒప్పుకుంటాడు. నిజమే, ఎందుకు కాదు? వర్డ్స్వర్త్ లాంటి కవి ఒక పేదవాడి నుండి జ్ఞానం నేర్చుకోగలిగితే అప్పుడు మనం ఖచ్చితంగా బస్ కండక్టర్ నుండి మంచి ప్రవర్తన నేర్చుకోవచ్చు.
యుద్ధం తర్వాత గార్డినర్ ఇలా అంటాడు, ప్రజలు రోజువారీ జీవితంలో దయగా ఎలా ఉండాలో మర్చిపోయారు. మనం చల్లబడిపోయాం. కానీ జీవితాన్ని జీవించడానికి అనుకూలంగా మార్చే ఈ చిన్న మర్యాదల్ని మనం తిరిగి తీసుకురావాలి. చట్టం ద్వారా కాదు, బలవంతం ద్వారా కాదు. పోలీసులు హింస నుండి మనల్ని రక్షించగలరు, కానీ చెడు ప్రవర్తన నుండి కాదు. మరియు లిఫ్ట్ మ్యాన్, ఈ విషయం అతనికి తెలుసుంటే తను పొందిన అవమానానికి వేరేలాగా రియాక్ట్ అయి ఉండేవాడు. తనతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని బయటికి విసిరేసే బదులు అతను కొంచెం నవ్వి ఉంటే, కొంచెం మర్యాదతో గుడ్ మార్నింగ్ అని చెప్పి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. తను విజయం సాధించేవాడు. తనతో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడి మీద కాదు, ఆ విజయం తన మీదే. గార్డినర్ చెస్టర్ఫీల్డ్ గురించిన కథతో ఈ వ్యాసాన్ని ముగుస్తున్నారు. ఒకరోజు వీధిలో ఒక మొరటు వ్యక్తి అటుగా వస్తున్న చెస్టర్ఫీల్డ్ని చూసి ఇలా అరిచాడు, ఐ నెవర్ గివ్ ద వాల్ టు ఎ స్కౌండ్రల్ అని అన్నాడు. ఐ నెవర్ గివ్ ద వాల్ టు ఎ స్కౌండ్రల్ అంటే పాతకాలంలో లండన్ వీధులు పొడవుగా గాలి మట్టితో ఉండేవి. అప్పుడు గోడవైపు నడవటం అంటే కంపారిటివ్లీ బయట మట్టిలో నడవకుండా భద్రంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే గివింగ్ ద వాల్ అంటే మరో వ్యక్తికి గౌరవంగా గోడవైపు నడిచే చోటు ఇవ్వడం అని అర్థం. అప్పుడు చెస్టర్ఫీల్డ్ ఏమన్నాడు, అతనికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, యూ డోంట్ గివ్ ద వాల్ టు ఎ స్కౌండ్రల్ బట్ ఐ గివ్ అన్నాడు. ఇది క్లాసికల్ ఆన్సర్. ప్రపంచానికి మరిన్ని చట్టాలు అవసరం లేదు. దానికి ఈ ప్రపంచానికి మరిన్ని మర్యాదలు, నాగరికతలు అవసరం. అది మనతోనే ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ.